హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళటి భగవద్గీత క్లాస్కి. సో మనము 15వ అధ్యాయము చర్చిస్తున్నాము. సో అందులో నిన్నటి క్లాస్లో గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజస ఆ శ్లోకం మనం చూసాం. ఎక్కడైతే భగవంతుడు చెప్తున్నారు, "నే- నేను ఇవన్నీ గ్రహాలు ఏవైతే ఉన్నాయో గాల్లో తేలుతున్నట్టు కనిపిస్తున్నాయి, సూర్యుడు, చంద్రుడు, ఇంకా ఇతర గ్రహాలన్నీ కూడా, అవన్నీ ఆ విధంగా ఒక ప్రాపర్ ఆర్బిట్లో తిరుగుతున్నాయి అని అంటే అవి కంట్రోల్ చేసేది నేనే. ఇంకా ఎలా చేస్తాను, నేను అన్నిట్లో ప్రవేశిస్తాను. రైట్. సో ఆ విధంగా భగవంతుడు ఈ యొక్క ఆ, గ్రహాలను తన యొక్క వారి యొక్క ఆర్బిట్స్లలో పెట్టడం అనేది భగవంతుడి శక్తి ద్వారా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సోమో భూత్వర సాత్మక దాని గురించి కూడా చెప్పారు. ఎక్కడైతే వెజిటబుల్స్లలో, ఫ్రూట్స్లలో ఉండేటటువంటి ఆ రసం ఏదైతే ఉందో అది ఆ, చంద్రుడి రూపంలో నేను అది అవైలబుల్ చేస్తున్నాను. అలాగా ఇప్పుడు ఇక్కడ వెజిటబుల్ జ్యూస్ అవన్నీ చెప్పారు. కానీ వెన్ వి కన్జ్యూమ్ ఇట్, వీ నీడ్ ద పవర్ టు డైజెస్ట్ ఇట్. దాన్ని తిన్న తర్వాత మన డైజెషన్ కోసం పవర్ కావాలి. సో దాని గురించి కూడా చెప్తారు. అంటే కేవలము ఆ, ఫ్- ఆ, తిండి పదార్థాలు అవైలబుల్ చేయడమే కాదు, ఆ తిండి పదార్థాలని మనం తిన్న తర్వాత దాని డైజెషన్ కూడా భగవంతుడి శక్తి ద్వారానే జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటాం. సో మైథిలి మాతాజీ, యూ కెన్ రీడ్ ద 14th శ్లోక అండ్ 15th శ్లోక. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. దండోత్ ప్రణామం. 14వ శ్లోకం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అనువాదము: నేనే సకల జీవుల దేహాలలోని జఠరాగ్నిని, ప్రాణ అపాన వాయువులతో కలిసి నేను 4 రకాలైన ఆహార పదార్థాలను అరిగిస్తున్నాను. 15వ శ్లోకం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. అనువాదము: నేను ప్రతి ఒక్కడి హృదయంలో ఆసీనుడనై ఉన్నాను. నా నుండే జ్ఞాపక శక్తి, జ్ఞానము, మరుపు కలుగుతున్నాయి. వేదాలన్నింటి ద్వారా నేనే తెలియదగిన వాడిని. నిజానికి నేనే వేదాంతకర్తను, నేనే వేదాలను ఎరిగినవాడను. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. హరే కృష్ణ. చాలా బాగా చదివారు. థ్యాంక్ యూ సో మచ్. సో 14వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, మనందరి యొక్క ఉదరంలో, కడుపులో జఠరాగ్ని ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ జఠరాగ్ని ఎవరికైతే స్ట్రాంగ్గా ఉంటుందో అటువంటి వాళ్ళు రోగరహితులు అని అర్థం అనమాట. బికాస్ వెన్ యూర్ జఠరాగ్ని స్ట్రాంగ్, దెన్ యువర్ డైజెషన్ అంటే ఆ, పాచన శక్తి మరియు అబ్జార్ప్షన్, పాచనం అంటే పచనమైన తర్వాత బాడీ దాంట్లో ఉండేటటువంటి న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేస్తుంది. అదంతా స్ట్రాంగ్గా ఉంటే
వన్ డజంట్ గెట్ ఎనీ డిజీజెస్ జనరల్గా. సో ఆ విధంగా ఆ ఆ వైశ్వానర అగ్ని ఏదైతే ఉందో భగవంతుడు ఏమంటున్నారు, అది నేనే. ఆ, అది నేను ఆ రూపంలో ఉండి, అహం వైశ్వానరో భూత్వ, ఆ వైశ్వానర రూపంలో ఉండి నేను ఈ జీవులందరూ కూడా వారి యొక్క భౌతిక శరీరం ద్వారా వాళ్ళు తినేటటువంటి ఆహారాన్ని నేను అరిగిస్తున్నాను అని చెప్తున్నారు భగవంతుడు. సో ఇంకా ఎలా అంటే ఐ జాయిన్ విత్ ఎయిర్ ఆఫ్ ప్రాణ అండ్ అపాన. సో ప్రాణ అంటే బయటికి వెళ్ళేటటువంటి గాలి, దాన్ని ప్రాణ అంటారు, రైట్, అవుట్ గోయింగ్ ఎయిర్. ఇంకా అపాన అంటే డౌన్ గోయింగ్ ఎయిర్, కిందికి వెళ్ళే, అంటే బాడీలో పంచవాయువులు ఉంటాయి యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్. ప్రాణ, అపాన, ఉదాన, సమాన అండ్ వన్ మోర్ ఐ డోంట్ నో. సో ఐదు ఉంటాయి, ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పొచ్చు. బట్ ఎనీవే, ఈ ఐదు ప్రాణ, ఆ, ఐదు వాయువులు శరీరంలో ఉంటాయి. ఈ ఐదు డిరెక్షన్స్ వేరువేరుగా ఉంటాయి అన్నమాట. సంథింగ్ ఇస్ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, డౌన్వర్డ్స్, అప్వర్డ్స్, ఆ విధంగా ఉంటాయి. సో అలా ఇవన్నీ కూడా మంచిగా కోఆర్డినేట్ చేస్తేనే మన బాడీ హెల్తీగా ఉంటుంది. మన బాడీలో వేరే వేరే ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నింటి కోఆర్డినేషన్స్తో నడుస్తాయి అన్నమాట, రైట్. సో ఇవి సూక్ష్మము చాలా వరకు, రైట్, బికాస్ అందుకనే మన మోడర్న్ సైంటిస్ట్కి బహుశా ఈ అండర్స్టాండింగ్ లేకపోవచ్చు, ఐదు రకాల వాయువులు ఉన్నాయని. బికాస్ వాళ్ళకి స్థూలమైనవి కనిపిస్తాయి, రైట్. వాళ్ళకి ఆ, పేగులు కనిపిస్తాయి, లివర్ కనిపిస్తుంది, కిడ్నీ కనిపిస్తుంది. బట్ దెన్ బికాస్ స్థూల శరీరం, స్థూల భాగం కనిపిస్తుంది కానీ సూక్ష్మ భాగం వాళ్ళకి కనిపించట్లేదు. ఒక సూక్ష్మమైన శక్తులు కూడా ఉన్నాయి దేని ద్వారానైతే మన బాడీ ఫంక్షనింగ్ చేస్తుంది అనమాట, రైట్. సో ఆ అవన్నీ కూడా భగవంతుడు స్వయంగా ఏం చెప్తున్నారు ఇక్కడ, నేనే ఆ యొక్క అగ్నిని ఇంకా ఈ ప్రాణ అపాన వాయువులతో కలిసి నేను జీవులందరూ తినే పదార్థాలను అరిగిస్తాను. సో 4 రకాల పదార్థాలు ఏంటవి? 4 రకాల తిండి పదార్థాలు ఎవరైనా చెప్తారా? పర్పట్లో లాస్ట్లో ఉంది, చెప్పండి ఎవరైనా, చదవండి తెలుగులో. భోజ్య లేహ్య చోష్య పానీయాలు. ఓకే, దాన్ని మామూలు తెలుగులో చెప్పండి. ప్రభుజీ తినే ఒకటి తాగేది, నమిలేది, తాగేవి, మింగేవి, మా- అదే నాకే నమిలేది, నమిలేది, తాగేది, మింగేది, నాకడం ఇలాగా ఇంకా వేలు నాకేది. నాకే చీకేది ప్రభు, చీకేది. ఓకే, చీకేట. యా యా. సో ఇవి సో ఈ విధంగా, భోజ్య లేహ్య చోష్య పానీయాలు అంట. యా యా, అర్థమైంది అర్థమైంది. సో ఈ విధంగా 4 పదార్థాలు, రకాల పదార్థాలు, తిండి పదార్థాలు ఉంటాయి. అవన్నీ కూడా భగవంతుడు ఏమంటున్నారు, అది నేనే డైజెస్ట్ చేస్తున్నాను. సో యాక్చువల్గా డైజెషన్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో కాంప్లెక్స్. ఒకసారి మీరు యూట్యూబ్లో వెళ్ళి డైజెషన్ సిమ్యులేషన్ అని పెట్టి 3D సిమ్యులేషన్ చూడండి. ఇదంతా ఎవరు పెట్టుంటారో తెలిసి, ఎవరికైతే ఇష్యూస్ వచ్చి ఉంటాయో వాళ్ళు చూసుంటారు ఖచ్చితంగా, అప్పటిదాకా చూడరు. నాకు రీసెంట్గా వచ్చాయి కాబట్టి నేను ఇదంతా డైజెషన్, అల్సర్ ఏంటి, ఈ ప్రాబ్లం ఏంటి, ఈసోఫేగల్ అల్సర్ ఏంటి, స్టమక్ అల్సర్ ఏంటి, ఇంటెస్టైనల్ అల్సర్ ఏంటి అన్నీ చూశాను, ఎందుకంటే ఐ హ్యాడ్ వన్ అల్సర్ రీసెంట్లీ. సో ఆ విధంగా వెన్ ఐ రీసెర్చ్డ్ అండ్ నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇంత కాంప్లెక్స్ సిస్టమ్, అంటే మనం ఎంత తెలివి ఉపయోగించినా కానీ అలాంటి సిస్టమ్ క్రియేట్ చేయడం ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. అండ్ ఎస్పెషలీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద intestines and the stomach, even starting from esophagus, the whole food is moving based on peristalsis. సో పెరిస్టాల్సిస్ అంటే ఈ యొక్క ఇవి పైప్ ఉంటుంది కదా, దాంట్లో ఒక రకమైనటువంటి మజిల్ మూమెంట్ ఉంటుంది, దాని ద్వారా ఫుడ్ కిందికి వస్తుంది అనమాట. సో వాట్ అ వండర్ఫుల్ డిజైన్, ఐ కాంట్ ఇమాజిన్ ఎనీ మషీన్ విచ్ కెన్ డూ దిస్, రైట్. అండ్ నాట్ జస్ట్ దాట్, దెన్ ఇట్ గోస్ టు స్టమక్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళే వరకు మధ్యలో ఉండే ఒక లార్జ్ ఇంటెస్టైన్, ఫస్ట్ స్మాల్ ఇంటెస్టైన్ అండ్ దెన్ లార్జ్ ఇంటెస్టైన్, అవి కూడా పెరిస్టాల్టిక్ మూమెంట్స్తోనే మొత్తం బయటకు వస్తుంది అనమాట. అంత కాంప్లెక్స్ సిస్టమ్ డిజైన్ చేయబడింది, ఇట్స్ నాట్ సో ఈజీ. అండ్ చైతన్య చరణ్ ప్రభు ఒకసారి చెప్తున్నారు ఒక క్లాస్లో, కొంతమంది సైంటిస్ట్స్ ఈ యొక్క డైజెషన్ సిస్టమ్ని మంచిగా అర్థం చేసుకొని వాళ్ళు అనుకున్నారు ఇలాంటి ఒక మషిన్ మేము బయట రెప్లికేట్ చేస్తాము, ఎక్కడైతే వి విల్ గివ్ సమ్ బ్రెడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అండ్ ఇట్ షుడ్ క్రియేట్ సమ్ బ్లడ్ అండ్ దెన్ సమ్ న్యూట్రిషన్ అండ్ ఎక్సెట్రా అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో అలా అలా అయితే చేయలేకపోయారు, కానీ సంథింగ్ క్లోజ్ టు దట్ చేశారు. అది చేయడానికి దే హ్యాడ్ టు హ్యావ్ అ 1 or 2 kilometer ఫ్యాక్టరీ, రైట్. ఒక 2 kilometers ఫ్యాక్టరీ క్రియేట్ చేయాల్సి వచ్చింది, దేని ద్వారానైతే ఇట్ సైడ్ దే కెన్ పుట్ సమ్ బ్లడ్ లైక్ బ్రెడ్
అండ్ సమ్ ఈటబుల్స్, అండ్ దెన్ అవుట్ సైడ్ నుంచి ఆ, అన్నీ కూడా ఏ విధంగా శరీరంలో నుంచి సెపరేట్ అవుతాయో ఆ విధంగా అయిందనమాట. జస్ట్ ఇమాజిన్, భగవంతుడు ఇంత పెద్ద ఫ్యాక్టరీని ఇంత చిన్న ప్లేస్లో పెట్టారు. ఇంత చిన్నదే అంటున్నాను ఎందుకంటే చిన్నపిల్లలకు కూడా డైజెషన్ సిస్టమ్ ఉంటుంది, వాటి డైజెషన్ కూడా బాగానే నడుస్తుంది ఎసర్ను. ఆ విధంగా వాట్ అ అమేజింగ్ థింగ్ కృష్ణ హ్యాస్ డన్, ఇట్ ఈస్ ఇన్కన్సీవబుల్, రైట్? అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, నాట్ ఈవెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఈవెన్ అండర్స్టాండ్, ఫర్గెట్ అబౌట్ రెప్లికేటింగ్. మీరు ఒక ఆవు శరీరం యొక్క డైజెషన్ సిస్టమ్ చూస్తే కూడా ఇట్ విల్ బి వెరీ సర్ప్రైజింగ్ దట్ యూ పుట్ గ్రీన్ గ్రాస్ అండ్ దెన్ యూఆర్ గెటింగ్ వైట్ మిల్క్. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద కలర్ హియర్. నా మిల్క్లో అన్ని రకాల న్యూట్రిషన్స్ ఉంటాయి, మళ్ళీ అవి గ్రాస్లో లేదు, గ్రాస్లో లిమిటెడ్ ఉంటాయి. వేర్ ఇస్ ఇట్ కమింగ్ ఫ్రమ్? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్, రైట్? బికాజ్ ఇన్పుట్లే లేనిది అవుట్పుట్లో ఎలా వచ్చింది అనేది పెద్ద ప్రశ్న. సో ఇట్స్ అ వెరీ అమేజింగ్ creation Krishna has done, and then he says that it is me only who is doing it. అలా. సో నెక్స్ట్ శ్లోకం, దిస్ is more personal for devotees, right? బికాస్ అహం వైశ్వానరో భూత్వా, అక్కడ భగవంతుడు పాచన ప్రక్రియ గురించి చెప్తున్నారు. సో ఇట్స్ అ ప్రాసెస్. కానీ నెక్స్ట్ శ్లోకం ఏదైతే ఉందో, సర్వస్య చాహం హృదయ సన్నివిష్టో, దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ వర్స్. ఇంకా వెరీ ఫేమస్ వర్స్. ప్రభుపాదుల వారు దీన్ని ఎన్నో ఎన్నో సార్లు కోట్ చేశారు. సో ప్రభుపాదుల వారు పర్పట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంగా ఫస్ట్ వి విల్ ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్. సో ఇక్కడ ప్రభుపాదుల వారు ఈ యొక్క సర్వస్య చాహం హృదయ సన్నివిష్టో అనే వర్స్లో క్లియర్గా ఏం చెప్పారు, ఇక్కడ భగవంతుడు పరమాత్మ రూపం గురించి మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ అండర్స్టాండింగ్. పరమాత్మ రూపంలో భగవంతుడు అందరి హృదయంలో నివసించి ఉన్నారు. ఇంకేం చేస్తున్నారు అక్కడ నివసించి? నాలెడ్జ్, రిమెంబరెన్స్ అండ్ ఫర్గెట్ఫుల్నెస్, కేఆర్ఎఫ్ అలా గుర్తుపెట్టుకోండి. సో జ్ఞానము, స్మృతి మరియు అపోహనము అంటే మతిమరుపు, ఇవి కూడా భగవంతుడే ఇస్తున్నారన్నమాట. సో ఆ విధంగా ప్రభుపాదుల వారు చాలా క్లియర్గా పొరపట్లో రాస్తారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే ఒక జీవాత్మ శరీరం వదిలేస్తుందో, మృత్యువు, దాని తర్వాత కొత్త శరీరం వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? పూర్వంలో జరిగినదంతా కూడా మర్చిపోతుంది. ఎలా? కృష్ణుడు చెప్తున్నారు ఇక్కడ, ఆ మరుపు నేనిస్తా. మేక్ సెన్స్? సో దట్ ఈస్ వాట్ అపోహనం హియర్ మీన్స్, రైట్? దిస్ ఇది ఏదైతే ఉందో ఇది సాధారణ బద్ధజీవుల గురించి మాట్లాడుతున్నాం మనం. బద్ధజీవులకు ఎలా ఇది వర్తిస్తుంది, భక్తులకు ఎలా వర్తిస్తుంది, ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్, రైట్? అదే పరమాత్మ భక్తులతో వేరే రకంగా స్పందిస్తారు, ఇంకా బద్ధజీవులతో వేరే రకంగా స్పందిస్తారు, రైట్? జస్ట్ లైక్ ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఖైదీలతో వేరే రకంగా స్పందిస్తారు, బయట ఉండే జనాలతో, ఇంకా సొంత పిల్లలతో వేరే రకంగా స్పందిస్తారు. ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. సొంత పిల్లలతో ఈ హాజ్ మోర్ ఆఫ్ అ పర్సనల్ రిలేషన్షిప్. ఇంట్లో కూర్చొని మాట్లాడతారు, హాస్యం చేస్తారు, ఇంకా చాలా నార్మల్గా ఉంటారు. కానీ బయట ఒక పెద్ద ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ చాలా గంభీరంగా ఉంటాడు, అవునా కదా? అక్కడ తన పర్సనాలిటీ మెయింటైన్ చేస్తాడు, కానీ ఇంట్లో రాగానే పిల్లోడితో గుర్రం ఆటలు అవన్నీ కూడా ఆడుకుంటాడు అనమాట. సో తన పోలీస్ అనే స్థాయి నుంచి పర్సనల్ స్థాయికి వచ్చేస్తారు అనమాట, రైట్? సో సిమిలర్లీ కృష్ణ యాజ్ పరమాత్మ ఈజ్ మోర్ లైక్ ద విట్నెస్, సాక్షి, రైట్? ఎవరు ఏం చేస్తున్నారు అనేది, రైట్? సో జీవాత్మలు ఎప్పుడైతే శరీరం వదులుతారో వాళ్ళకి మరుపుని భగవంతుడు ఇస్తారు యాజ్ అ పరమాత్మ. మరియు కొత్త శరీరం ఎత్తిన తర్వాత వాళ్ళకి పూర్వ సంస్కారాలు క్యారీ ఫార్వర్డ్ అవ్వడము, ఇంకా ఈ జీవితంలో వాళ్ళ కర్మఫలాలు ఏవైతే రాసి ఉన్నాయో అవి వాళ్ళకు పొందాలంటే వాళ్ళకు తగినటువంటి జ్ఞానము కూడా అవసరము. ఆ జ్ఞానం ఎవరిస్తారు? పరమాత్మ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి, మన సుబ్బారావు ప్రభు ఉన్నారు, ఆయన కోటీశ్వరుడు అవుతాడు అని రాసి ఉందనుకోండి తన కర్మలో. అయితే తను కోటీశ్వరుడు అవ్వడానికి ఒక ఈవెంట్, ఒక ఇన్సిడెంట్ జరగాలి, రైట్? వేర్ హీ డస్ సంథింగ్ బై విచ్ హీ బికమ్స్ ఎ మిలినియర్, కరెక్ట్? సో ఆ ఈవెంట్ జరగాలి, ఆ ఈవెంట్లో తను ఎలా స్పందించాలి అనేది దానికి ఒక రకమైనటువంటి ఆ అవసరమైన జ్ఞానం ఏదైతే ఉందో, ఉమ్, ఆ జ్ఞానం పరమాత్మ ఇస్తారు ఆ వ్యక్తికి. అదే జ్ఞానం వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు.
ఎందుకంటే లేకపోతే ఆయన కోటీశ్వరుడు అయిపోతాడు, కానీ వాడి కర్మలో ఇంకా రాసలేదు కాబట్టి ఆయనకి సరైన సమయంలో ఆ జ్ఞానం రాదు, కానీ వీడికి వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. 1980లో వాళ్ళు ఇదే హైదరాబాద్లో దేవర్ రోమింగ్ హియర్ అండ్ దేర్ టు ఫైండ్ ఎక్కడ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని, రైట్? సో ఆ టైంలో 1980 ఆ టైంలో సమ్ పీపుల్ ఇన్వెస్టెడ్ సమ్వేర్ ఇన్ అ జంగల్. ఆ జంగల్ పేరు గచ్చిబౌలి ఇప్పుడు, బై ద వే. సో అక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ ఏముంటుందిరా అని. ఆయనకి ఆ జ్ఞానం వచ్చిందనమాట. ఆ టైంలో ఇక్కడ చేస్తే బాగుంటుందని అనిపించింది. కానీ వేరే ఫ్రెండ్ ఉన్నాడు, తనకు అనిపించింది నేను అక్కడ కాదు, నేను ఆ, ఆ, బహుశా దమ్మాయిగూడ అటు ఇటు ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని అక్కడ పెట్టాడు ఆయన, రైట్? అలా అని నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి వేరే వేరే పెట్టుకున్నారు యాక్చువల్గా. 2026లో చూస్తే ఆ గచ్చిబౌలిలో పెట్టినవాడు ఈజ్ హ్యావింగ్ అట్లీస్ట్ 50 crores నౌ, బికాస్ ఈజ్ ఇన్ గచ్చిబౌలి. నౌ ద ల్యాండ్ రేట్స్ ఇన్ గచ్చిబౌలి ఆర్ లైక్ పీక్. మరి మిగతా వాళ్ళు వేరే వేరే చోట పెట్టారు, వాళ్ళకంత రాలేదు అవుట్పుట్. అవి ఇప్పుడు కూడా రిమోట్ లొకేషన్స్లోనే ఉన్నాయి. ఎస్ ఆర్ నో? వై? సేమ్ డెసిజన్ తీసుకోలేదు అందరు కూడా, కానీ అందరు కలిసే ఉన్నారు. అందరికి వేరే వేరే రకంగా ఆలోచన వచ్చింది. ఆ, ఎందుకంటే ఎవరి కర్మలోనైతే అది రాసుందో వీడు కోటీశ్వరుడు అవుతాడని, ఆ కోటీశ్వరుడు అవ్వడానికి ఏ డిసిజన్ తీసుకుంటే ఇట్ విల్ హెల్ప్ దట్ ద పరమాత్మ గైడ్స్ ఫ్రమ్ విదిన్ టు ద జీవ, అండ్ దట్స్ హౌ ద జీవ దట్ పర్సన్ బికమ్స్ కోటీశ్వరుడు, రైట్? ఇంకా ఒకవేళ వీడు డబ్బులన్నీ పోగొట్టుకుని రోడ్డు మీదకి రావాలని కర్మలో రాసుంటే వాడు ఎంత ఇంటెలిజెంట్ వ్యక్తి అయినా వాడు రోడ్డు మీదకి వచ్చేస్తాడు. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ అనిల్ అంబానీ. కరెక్ట్, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, బట్ ఇట్స్ అ వెరీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనమాట. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ముఖేష్, అనిల్. తండ్రి చాలా సంపాదించి పెద్ద పేరు, బిజినెస్ అంతా పెట్టారు. కానీ ముఖేష్ చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు. ఇప్పుడు అనిల్ లిటరలీ రోడ్డు మీదకి వచ్చేసాడు. హీ హాజ్ లాస్ట్ ఎవ్రీథింగ్. కోర్ట్ కేసెస్, సిబిఐ కేసెస్ అన్నీ నడుస్తున్నాయి. హీ హాజ్ లాస్ట్ ఎవ్రీథింగ్. హీ వాజ్ లీడింగ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్. యా, బట్ లాస్ట్. కరెక్ట్. So can we say that Mukesh is more intelligent, Anil is less intelligent? It's not about intelligence. చాలా మంది అనుకుంటారు ఇంటెలిజెన్స్ వల్ల నేను గ్రో అయ్యాను, ఇంటెలిజెన్స్ వల్ల నేను జీవితంలో చాలా డబ్బు సంపాదించాను, ఇంటెలిజెన్స్ వల్ల నేను ఐఐటిలో పాస్ అయ్యి ఇవాళ ఒక పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నా. ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ ఇంటెలిజెంట్. ఐ కెన్ గ్యారంటీ యూ అలాంటి వాళ్ళకంటే డబల్ ఇంటెలిజెంట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఆ సంపాదన లేదు, వాళ్ళకి ఆ జాబు లేదు. ఇజంట్ ఇట్? So, like in my case, I have not done IIT, I have not done engineering also, right? So, but then I'm working with people who are IITians and NITians. చాలా కష్టపడి వాళ్ళు ఎంట్రన్స్లన్నీ క్రాక్ చేసి ఇక్కడికి వచ్చారు. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఇంటెలిజెన్స్. ఇఫ్ ఇట్ ఇస్ దేర్ ఇన్ వన్స్ కర్మ, హీ విల్ గెట్ ఇట్ ఎనీవే, రైట్? నాతో పాటే ఫ్రెండ్ ఆశీష్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. మేము 11th స్టాండర్డ్ 12th స్టాండర్డ్లో కలిసి ఉన్నాం. ఎప్పుడు కూడా చదువులో ఇంట్రెస్ట్ లేదు వాడికి, జీరో ఇంట్రెస్ట్. సినిమాలకు తిరగడము, అమ్మాయిలతో తిరగడము. ఇంకా ఐ వాజ్ వెరీ మచ్ స్టూడియస్. నాకు మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ అంటే చాలా ఇష్టం. చాలా చాలా కష్టపడి చదివేవాడిని, మార్కులు వచ్చాయి. ఆయన అన్నిట్లో ఫెయిల్ అయ్యేవాడు, ఓకేనా? సో అలాగే 12th కూడా ఎలాగో టైంపాస్ చేసి పాసింగ్ మార్క్స్తో బయటకు వచ్చాడు. తర్వాత కాలేజ్ కూడా, డిగ్రీలో కూడా ఆర్ట్స్ ఏదో తీసుకున్నాడు, ఎందుకంటే అక్కడ టైంపాస్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎంత ప్రెజర్ తక్కువ ఉంటే అంత ఎంజాయ్ చేయొచ్చు, ఆ విధంగా అని తక్కువ ప్రెజర్ ఎక్కడ ఉంటుందో అది తీసుకున్నాడు. అది తీసుకొని అందులో కూడా టైంపాస్ చేశాడు. ఓకే, నా నాకు రీసెంట్గా మెసేజ్ పెట్టాడు అనమాట. హే శ్రీనివాస్, నేను ముంబైలో కొత్త ఇల్లు తీసుకున్నాను, సో జస్ట్ వాంటెడ్ టు లెట్ యూ నో. ఐ సెడ్ ఓ వా వా. దాంతోపాటు ఇట్ ఈస్ జస్ట్ 13 crore rupees, దట్స్ ఇట్ అని చెప్పాడు ఆయన. ఐ సో 13 crore rupees ఇల్లు? యా యా, 13 crore rupees ఇల్లు. ఓ మై గాడ్. సో తర్వాత ఫోన్లో మాట్లాడడం కూడా జరిగింది. దెన్ హీ వాస్ టెల్లింగ్ దట్ వాళ్ళ నాన్నగారి బిజినెస్లో తను అసిస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఓకే, ఈ చదువు జాబ్ అంతా ఆయనకు సూట్ అవ్వలేదు. ఇంకా అందులో వెళ్ళిన తర్వాత ఇక నాన్నగారి బిజినెస్లో వెళ్ళిన తర్వాత కూడా ఎక్కువగా ఏం పర్ఫామ్ ఏం చేయలేదు ఆయన, చెప్పాడు ఆయన. బట్ జస్ట్ బికాస్ ఐఎమ్ విత్ నాన్నగారు, రైట్, నాకేం కావాలో అది ఇప్పిస్తున్నారు. జస్ట్ ఇమాజిన్. సో
ఇంకా ఇక్కడ నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను హైదరాబాద్లో. దానికి 47 lakhs లోన్ తీసుకున్నాను నేను. ఆ లోన్ ఇప్పుడు కడుతున్నా, ఇంకా చాలా సంవత్సరాలు కట్టాలి నేను. సో నౌ యూ మే సే దట్ ఐ వాజ్ మోర్ ఇంటెలిజెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై కంప్యూటర్ సైన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మై నాలెడ్జ్ ఇన్ జావా, సి షార్ప్, presentations, English, and so many other things. But at the end of the day, if you talk about money and material opulence, he has way beyond what I have. Yes or no? Of course, peace of mind is a different thing. Yeah, I can confidently say I have peace of mind because Krishna's lotus feet is my only shelter. I have no other shelter. And the moment I take any other shelter, I will become disturbed. I know that. So peace of mind is there. There is no guarantee. There is no doubt about it. That's only because of Krishna's mercy and the mercy of the devotees. But talking in general, ఇప్పుడు మనం కర్మ సిద్ధాంతం మాట్లాడుతున్నాం కాబట్టి ఐ వాస్ సేయింగ్ దట్ వాడికి, నా ఫ్రెండే ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాడు, నన్ను చాలాసార్లు పిలిచాడు కూడా, నువ్వు పని చేయి, నా కంపెనీ కోసం పని చేయి, నీకు మంచి శాలరీ ఇస్తాను, అండ్ యూ కెన్ డూ సమ్ స్టఫ్ అని. సో ఇదంతా కూడా అంటూ ఉంటాడు, కానీ ఐఎమ్ నాట్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. సో అలా అని నా 13 crore rupees house and 1 crore rupees car, అండ్ సో నో టెన్షన్ ఎట్ ఆల్. ఆయన ఏంటంటే వాళ్ళ నాన్న చాలా కష్టపడి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి మీదికి వచ్చాడు, పేదోళ్ళు. సో ఆయన కష్టపడి బిల్డ్ చేశాడు. సో ఈయనకి అంతా రెడీమేడ్ దొరికింది, రైట్? హీ హాజ్ నాట్ సీన్ దట్ అండ్ హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. సో రెడీమేడ్ దొరికే అంటే జస్ట్ మేనేజ్మెంట్ చేస్తాడు, ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, దాట్స్ ఇట్. మిగతా టైం కార్లో తిరుగుతుంటాడు అనమాట. సో ఆ విధంగా ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ వన్స్ కర్మ, సో నౌ యూ మే సే దట్ అరే వాడు అక్కడ ఆ, ఆ కాలేజ్లో చేరాడు, ఆ, మళ్ళీ ఆ కాలేజ్లో చదివాడు, అంత టైం వేస్ట్ చేశాడు, రాంగ్ డిసిజన్. యూ మే సే ఇట్స్ రాంగ్ డిసిజన్ ఫ్రమ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ బికాస్ ఇట్ వాస్ దేర్ ఇన్ హిస్ కర్మ, he anyways got what he was supposed to get, right? And whatever I got is there in my karma. I got it. ఒక్క ఇంచు కూడా ఎక్కువ రాలేదు నాకు. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా వీ హ్యావ్ టు సీ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అండర్ కృష్ణస్ విల్. సో ఎప్పుడైతే మనం అంటామో భగవంతుడి యొక్క ఆజ్ఞతోనే అన్ని జరుగుతున్నాయని, దాని అర్థం ఏంటి? భగవంతుడు స్థాపించినటువంటి కర్మ సిద్ధాంతం ద్వారా అందరూ పనిచేస్తున్నారు. ఆ విధంగా మేక్ సెన్స్. సో ఇప్పుడు నా ఫ్రెండ్ ఆశీష్ అని చెప్పాను కదా, తన కర్మలో ఉన్నది తనకు దక్కింది, కానీ దాన్ని ఎలా ఉపయోగించాలనేది అది కర్మలో రాసి ఉండదు. లుక్ ఎట్ ద డిఫరెన్స్. దీన్నే స్వేచ్ఛ అంటారు. రావాల్సింది ఎలాగో వస్తుంది, ఆయన జస్ట్ వెళ్ళి ఇలా టచ్ చేస్తేనే వచ్చేస్తుంది, ఆ విధంగా ఉంటుంది. అంటే కొంతమంది అంటారు ముట్టుకుంటే బంగారం అవుతుంది, అలా అంటారు కొంతమంది. సో బికాస్ ఇట్ ఈస్ దేర్, ఇట్ విల్ కమ్. బట్ హౌ హీఈస్ యూజింగ్ దట్ మనీ అండ్ ఆప్యులెన్స్, that is not decided by Krishna and that is not there in karma. అది ఎక్కడ ఉంటుంది? సంస్కారాలలో ఉంటుంది. సీ ద డిఫరెన్స్. సంస్కారాలు, రైట్? ఒక వ్యక్తికి 1000 రూపాయలు కనిపిస్తే తన సంస్కారాల ద్వారా 1000 రూపాయలని వేరే వేరే రకంగా ఉపయోగిస్తారు అందరు కూడా, రైట్? ఇప్పుడు ఒక డివోటీకి 1000 రూపాయలు దొరికాయి అనుకోండి, దెన్ డివోటీ విల్ థింక్ హౌ టు యూజ్ ఇట్ ఫర్ కృష్ణ, హౌ టు యూజ్ ఇట్ ఫర్ వైష్ణవాస్, రైట్? అలా. సో అలా సంస్కారాలు డిఫరెంట్. సో ఆ సంస్కారాల వల్ల ఒకవేళ తను దాన్ని దుర్వినియోగం చేశాడు అనుకోండి, చాలా డబ్బు వచ్చేసింది, ఇక నేను అవైధ స్త్రీ సాంగత్యం చేస్తాను, మెల్లిమెల్లిగా మద్యపానం కూడా నేర్చుకుంటాను, ఇలాగే అవుతుంది. చాలా ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఇలా చెడిపోతారు ఎప్పుడెప్పుడు. ఇంకా కోర్స్ పేదవాళ్ళు కూడా చెడిపోతారు. కలియుగా ఎవ్రీవన్ ఇస్ స్క్రూడ్ అప్ ఇన్ వన్ ఆర్ ది అదర్ వే. సో అలా చేసినందువల్ల ఏమవుతుంది? ఫ్యూచర్లో తను పాపకర్మ ఫలాలు అనుభవించాల్సి వస్తుంది. సో ఇప్పుడున్నటువంటి ఐశ్వర్యాలు తను పోగొట్టుకొని రేపు బహుశా పేదవాడిలాగా మారి, ఒక లేకపోతే ఒక రోగిగా మారి నానా దుఃఖాలు తను అనుభవించాల్సి వస్తుంది, ఎందుకంటే తను పాప కార్యాలలో నియుక్తుడయ్యాడు కాబట్టి. మేక్ సెన్స్? సో దిస్ ఈజ్ హౌ మృత్యు టైంలో కావాల్సినటువంటి మరుపు, పుట్టుక తర్వాత తన వేరే వేరే కర్మఫలాలు రావడానికి అవసరపడేటటువంటి జ్ఞానము, ఇంకా స్మృతి, ఇవన్నీ కూడా భగవంతుడు బద్ధజీవులకు ఇస్తూ ఉంటారు. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. నౌ ఎప్పుడైతే మనము భక్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తామో, భక్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో ద క్యాల్కులేషన్ చేంజెస్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక చాలా ఉన్నత స్థాయిలో ఉండే భక్తుడు ఉన్నాడు అనుకోండి, లేకపోతే భక్తురాలు ఉన్నారు అనుకోండి. కోర్స్ ఈ గ్రూప్లో ఉన్నారు వెరీ ఎగ్జాల్టెడ్ డివోటీస్. అయితే ఆ వ్యక్తి యొక్క కర్మలో రాసి ఉంది తను చాలా ధనవంతుడు అవుతాడు అట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం, 2031. యా,
Subbarao Prabhu will have 50 crores. It's written, for example. Then at that point of time, um, తనకి రావాల్సింది ఐడియల్గా, బట్ దెన్ కృష్ణ క్యాన్సల్స్ దట్ ప్లాన్. జనరల్గా కర్మ సిద్ధాంతంలో ఉన్నది క్యాన్సిల్ చేయరు, ఎందుకంటే అది అవ్వాల్సిందే. అంటారు కదా, కర్మలు రాసింది తప్పించుకోరాదు, విధులు రాసింది. బట్ దెన్ కృష్ణ క్యాన్సిల్ ద ప్లాన్. సరే, హే సుబ్బారావు ప్రభు మంచిగా సిన్సియర్గా భక్తి చేస్తున్నాడు, రీచింగ్ చేస్తున్నాడు, ఇప్పుడు ఈ 50 కోట్లు వచ్చాయనుకోండి, తను డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. సో నా భక్తుడు అనవసరంగా డిస్టర్బ్ కాకూడదు, ఎంతో కాలం తర్వాత నాకు దగ్గర వచ్చాడు, నా భక్తి చేస్తున్నాడు, దీని ద్వారా డిస్టర్బ్ అవుతాడు అని కృష్ణుడికి తెలుస్తుంది, బికాజ్ హీ నోస్ ఎవ్రీ వన్. అలా అనిపిస్తే దెన్ కృష్ణ మైట్ క్యాన్సల్ దట్ ప్లాన్. నా అది కర్మ సిద్ధాంతంలో అంటే కర్మలో లేదు, అయినా కానీ కృష్ణ ఇంటర్ఫియర్డ్. సో ఎందుకు ఇలా ఇక్కడ క్యాల్కులేషన్ మారిపోయింది? ఎస్ ఆర్ నో? ఇది జనరల్ క్యాల్కులేషన్ కాదు, ఇది స్పెసిఫిక్ క్యాల్కులేషన్ అనమాట. ఎస్ ఆర్ నో? కానీ ఒకవేళ ఇఫ్ కృష్ణ ఫీల్స్ దట్ నో, 50 కాదు 100 రావాలి, 100 వస్తే ఆయన 100 గుళ్ళు కడతాడు, అలాంటి డివోటీ. సో దెన్ కృష్ణ కెన్ గ్రాంట్ 100 crores ఆల్సో. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్, రైట్? సో ఇది జస్ట్ మనీ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇట్ కెన్ బి ఎనీథింగ్. డివోటీ అసోసియేషన్ కర్మలో రాసుండదు, కృష్ణ ఇస్ పర్సనలీ మేనేజింగ్. మీరు ఒక డివోటీని కలిశారు, ఒక్కసారి మీరు ఊహించండి, ఫస్ట్ టైం ఎప్పుడైతే మీరు డివోటీని కలిసి భక్తిలో వచ్చారో, అది ఎంత అన్ప్లాన్డ్గా జరిగింది, మీరు ఎప్పుడు ఊహించలేదు. ఎస్ ఆర్ నో? ఐ స్టిల్ రిమెంబర్, నేను పిల్లల క్లాసులు తీసుకునేవాడిని 2018లో, అండ్ బై మిస్టేక్ మైథిలి మాతాజీకి కాల్ చేశాను నేను. ఐ హ్యాడ్ నో ఐడియా. కాల్ చేసి, మీ అమ్మాయి సాయి లాస్య అని ఒక అమ్మాయి క్లాస్కి వస్తుంది, సో చాలా బాగా వింటుంది, మీరు కూడా ఏమైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నారా అని జస్ట్ అలాగే అడిగా, ఫ్లూక్. ఐ హ్యాడ్ నో ప్లాన్ టు ఇన్వైట్ హర్ ఆల్సో. సో దాన్ నౌ షీఈస్ హియర్, వండర్ఫుల్ డివోటీ. సో ఆ విధంగా ఎవరు ఎలా వస్తారు, కృష్ణ మేనేజెస్ దాట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ అ సిన్సియర్ పీపుల్. Krishna manifests the desires and the intelligence by which you will get devotee association. సో అందరి లైఫ్లో మీరు చూస్తే, జస్ట్ వెనక్కి తిరిగి చూడండి, యూ విల్ హావ్ సమ్ అమేజింగ్ మూమెంట్స్ వెర్ యు ఆర్ నెవర్ ఎక్స్పెక్టింగ్, బట్ యూ కేమ్ క్లోజర్ టు కృష్ణ. మీ ఫ్రెండ్ ద్వారా. చాలామంది చెప్తుంటారు, ప్రభుజీ నా ఫ్రెండ్ నన్ను ఇస్కాన్లో తీసుకొచ్చాడు, వాడిప్పుడు లేడు ఇస్కాన్లో, వదిలేసి వెళ్ళిపోయాడు, నేనున్నాను. రైట్? సమ్ ఆఫ్ ద పర్సన్ కొత్తపేట కోర్ గ్రూప్లో కూడా ఒక మాతాజీ చెప్తున్నారు, హర్ సిస్టర్ బ్రాట్ హర్ ఇంటూ భక్తి. ఆ సిస్టర్ ఇప్పుడు కనెక్టెడ్గా లేరు, కానీ ఈవిడ కనెక్టెడ్గా ఉన్నాను. సో ఆ విధంగా చాలామంది డివోటీస్ వేరే వేరే రకాలుగా ఈ భక్తి మార్గంలో కనెక్ట్ అవుతారు. ఎలా? ఇది కర్మ సిద్ధాంతంలో రాసి ఉండదు, ఇది కృష్ణుడు పర్సనల్గా గైడ్ చేస్తారనమాట. మేక్ సెన్స్? అలాగే. సో అదేవిధంగా ద ప్యూర్ డివోటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ పరమాత్మ యొక్క సౌండ్ వినగలుగుతారనమాట. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉన్నత స్థాయిలో ఉండే వాళ్ళు సిన్సియర్ భక్తులు, ప్యూర్ కాకపోయినా పర్వాలేదు. లుక్ ఎట్ దిస్ ఇంపార్టెంట్ పాయింట్. ప్యూర్ డివోటీ అంటే దెన్ ఇట్ ఈస్ అ వెరీ హై స్టాండర్డ్. సో అఫ్ కోర్స్ మెనీ ఆఫ్ అస్ మే నాట్ ఫిట్ ఇన్ టు దాట్. బట్ సిన్సియర్ డివోటీకి కూడా పరమాత్మ గైడ్ చేస్తారు. ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ థింగ్. సెంటర్డ్ పరమాత్మ గైడ్ చేయడం అంటే ఏంటి? రైట్? సో పరమాత్మ గైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు అందరి డివోటీస్కి కూడా. కానీ ఒకే ఛాలెంజ్ ఏంటో తెలుసా? ఇప్పుడు 2 సౌండ్ సోర్సెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ సౌండ్ ఎక్కువగా ఉందనుకోండి, ఈ సౌండ్ వినబడదు. ఎస్ ఆర్ నో? ఈ సౌండ్ తగ్గితే ఈ సౌండ్ వినబడుతుంది. సో పరమాత్మ మనకు చెప్తున్నారు, కానీ అది ఎందుకు వినబడలేదు? మనసు చేసే సౌండ్ చాలా ఎక్కువగా ఉన్నందువల్ల పరమాత్మ సౌండ్ రావట్లేదు. సో ఎప్పుడైతే మనసు శాంతింపబడుతుందో, మనసు మన అదుపులోకి వస్తుందో, యు నో వాట్ విల్ హ్యాపెన్? జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేషు. కృష్ణుడు ఏం చెప్తుంది? తథా మానపమానయో. వాట్ అ వండర్ఫుల్ వర్స్ ఫ్రమ్ ద భగవద్గీత ఇన్ ద 6th chapter. కృష్ణ సేస్ దాట్ ఎవరైతే మనసుని అధిగమించారో, మనసుని నియంత్రించారో, వాళ్ళు ఆల్రెడీ పరమాత్మని పొందినట్టు లెక్క. ఎందుకంటే మనకు పరమాత్మకు మధ్యలో వచ్చేది మన మనసు, నథింగ్ ఎల్స్. సో ఆ విధంగా ఈ మనసుని శుద్ధపరచడము, ఇంకా ఈ మనసుని మనం కంట్రోల్ చేయడం ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
సో ఇది ఎలా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్, I think we only have 2 minutes, so I will try to tell one or two things. Maybe in the next class, I want to describe some real practical ways of how it actually enacts. Like, for example, ఐ హ్యావ్ అ పర్టికులర్ డిజైర్. తెలుగులో చెప్తాను. నాకు ఒక కోరిక ఉంది, భౌతిక కోరిక. అది తీరాలని నాకు అనిపిస్తుంది. సో ఐ గో అండ్ ప్రే ఇన్ ఫ్రంట్ ఆఫ్ కృష్ణ. సో దాని తర్వాత నాకు ఏదో కృష్ణుడు చెప్పారు, లేకపోతే నాకు గైడ్ చేశారనే ఫీలింగ్ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఎందుకంటే నా కోరికల వాయిస్ ఎక్కువగా ఉంది ఇక్కడ. బికాస్ నా కోరికలు ఆల్రెడీ నేను డిసైడ్ చేసుకున్నాను. చూడండి, రెండు రకాల డివోటీస్ ఉంటారు. ఒకటి, ఎవరైతే భౌతిక స్థాయిలో ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఏం కావాలనో నిర్ణయించి వాళ్ళు కృష్ణుని అడుగుతారు. అండ్ అనదర్ టైప్ ఆఫ్ డివోటీ, కృష్ణ నువ్వు ఏం చేస్తే బాగుంటుంది అది చెయ్యి, నాకేం తెలియదు, నేను పిచ్చివాడిని. దిస్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ డివోటీ. కరెక్ట్. సో ఈ రెండో టైప్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి పరమాత్మ వాయిస్ క్లియర్గా వినపడుతుంది. ఎందుకంటే వీళ్ళు ప్రీ కన్సెప్షన్స్ తీసుకొని రాలేదు. ప్రీ కన్సెప్షన్స్ ఉన్నాయనుకోండి మనకు ఆల్రెడీ, ఫర్ ఎగ్జాంపుల్, టు విచ్ వీఆర్ స్ట్రాంగ్లీ అటాచ్డ్, then how will you accept Paramatma's instruction, or how will you listen to Paramatma's voice? Yes or no? So that is where we have to be. Okay, ఒకటి చెప్పి నేను ముగిస్తాను. వెరీ సింపుల్ పాయింట్. మనం ఎప్పుడైనా భగవంతుడి ముందు వెళ్ళి, when we are expressing our heart, be it spiritual desires also, generally the standard is very clear. మనం ఏది భౌతికం భగవంతుని అడగం. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఓకే, అడిగినా కానీ నాట్ సో బ్యాడ్, అట్లీస్ట్ యూ హ్యావ్, దెర్ ఇస్ అ ఆప్షన్ టు కమ్యూనికేట్ విత్ కృష్ణ. దట్స్ ఫైన్, బట్ దట్స్ నాట్ హైయెస్ట్. ఆధ్యాత్మిక కోరికలు కూడా, ఫర్ ఎగ్జాంపుల్, వీ షుడ్ ఆల్వేస్ అండర్స్టాండ్ దట్ కృష్ణ, యూ డూ వాట్ ఈస్ బెస్ట్. వాట్ ఐ నో, వెరీ లిటిల్ ఐ నో. ఎస్ ఆర్ నో? ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ డూయింగ్ సమ్ ప్రీచింగ్. కృష్ణ ఎలాగో నా ప్రీచింగ్ సక్సెస్ఫుల్ అవ్వాలి. 4 డివోటీస్ మేము స్టార్ట్ చేశాము. వాళ్ళంతా బాగా ప్రోగ్రాంలో 50 మెంబర్స్ వస్తున్నారు. రేపు నేను రాధాశ్యామ్ ప్రభుకి రిపోర్ట్ ఇవ్వాలి. ఆయన మా ప్రోగ్రాంలో ఎవరు రావట్లేదంటే ఏమనుకుంటారు? అందరూ కూడా నేను ఫెయిల్యూర్ని అనుకుంటారు. సో కృష్ణ ఎలాగో అలాగా నా ప్రీచింగ్ సక్సెస్ చేయి కృష్ణ అని అంటారు. ఇక్కడ మీరు అడిగేది సేవ గురించే, నో డౌట్. ఇక్కడ భౌతికం ఏమైనా లేదు. ఎస్ సార్, ప్రీచింగ్ సక్సెస్ చేయండి అని. కానీ ఒక చిన్న పాయింట్ ఉంది ఇక్కడ. అదేంటంటే, వీఆర్ థింకింగ్ అవర్ ఇంటెలిజెన్స్ ఇస్ బెటర్ దెన్ కృష్ణ. ఎందుకంటే నేను అనుకుంటున్నాను ఇక్కడ ప్రీచింగ్ అయితే బాగుంటుంది అనేది, బట్ కృష్ణ హ్యాస్ అ ఫుల్ పిక్చర్, వీ హ్యావ్ ఓన్లీ డాట్, దాట్స్ ఇట్. సో అందుకనే వీ షుడ్ ఆల్వేస్ బీ ఓపెన్. ఎవరైతే ఓపెన్గా ఉంటారో అది కఠినంగా కూడా అనిపించవచ్చు, బట్ ఇఫ్ యూఆర్ ఓపెన్, దెన్ వాట్, దట్స్ వై, దట్ ఈస్ ద ఛాలెంజ్, రైట్? ఎప్పుడెప్పుడు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కానీ కంటిమాల తీసుకోరు. దెన్ వాట్ హ్యాపెన్స్? దే ఆల్రెడీ డిసైడెడ్ దెన్, నో ఐ డోంట్ వాంట్ టు, అన్లెస్ చాలా కమిట్ అయిపోయి మళ్ళీ బయటికి రాకపోతే, అలా అనుకొని ఉన్నప్పుడు, దెన్ హౌ కెన్ పరమాత్మ టాక్ టు యూ? బట్ ఎవరైతే నేను తీసుకోవాలి కృష్ణ, ఒకవేళ మీరు నేను తీసుకోవాలని అనుకుంటే నేను రెడీగా ఉన్నాను. దానికోసం ఎన్ని కష్టమైనా పడతాను నేను, ఎన్ని కష్టాలైనా పర్వాలేదు. నేను రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, నానా కష్టాలు పడి నేను మేనేజ్ చేసుకుంటాను, పర్వాలేదు. కానీ నేను ఓపెన్గా మీ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది నాకు సరైన సమయం అని మీకు అనిపిస్తే నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఇది కాదు అని అనిపిస్తే క్యాన్సిల్ చేయించేసేయండి. యునో, దిస్ కైండ్ ఆఫ్ అ డివోటీ, హీఈస్ వెరీ ఓపెన్, అండ్ కృష్ణ విల్ డూ ద బెస్ట్ ఫర్ సచ్ డివోటీ. అండ్ దిస్ ఈస్ ద మూడ్ వీ నీడ్ టు హ్యావ్, రైట్? వీ మే నాట్ బి ప్యూర్ డివోటీస్, బట్ వీ షుడ్ బి సిన్సియర్ డివోటీస్. కానీ నేను ఆల్రెడీ మైండ్లో అనుకున్నాను, ప్రభుజీ ఇదంతా నాకు చెల్లదు, ఐ హ్యావ్ మై ఓన్ ప్రాబ్లమ్స్ అండ్ ఎక్సెట్రా అని. అప్పుడు వెళ్ళి ప్రే చేస్తే, దెన్ వాట్ ఈస్ ద పాయింట్? బికాజ్ యూ ఆల్రెడీ డిసైడ్ చేసినాక ప్రే చేస్తే అది డజంట్ మేక్ సెన్స్ కదా, రైట్? సో వెన్ వీఆర్ ఓపెన్, దెన్ యూ ప్రే దట్ కృష్ణ, నాకేం తెలీదు, నేను కంటిమాల తీసుకోవాలని మీరు అనుకుంటే దయచేసి ప్లీజ్ డూ ఇట్. సేమ్ గోస్ విత్ ఎనీథింగ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఎస్ ఆర్ నో? మనకు ఒక్కొక్కప్పుడు సారు చాలా డిఫికల్ట్ సేవలు కూడా వస్తాయి. ఎస్ ఆర్ నో? సో ఎప్పుడెప్పుడు వీఆర్ మెంటలీ ప్రిపేర్డ్, ఈ సేవ మాత్రం నాకు రాకూడదురా బాబు అలా అని మైండ్లో అనుకొని ఉంటే, దెన్ పరమాత్మ విల్ నాట్ బి ఏబుల్ టు స్పీక్ టు యూ. బట్ యూ సే, కృష్ణ, సేవ డిఫికల్ట్ అవ్వచ్చు,
ఒకవేళ మీకు అనిపిస్తుంది అనుకోండి ఆ సేవ నేను చేస్తే ఇట్ ఈస్ గుడ్, దయచేసి ఇవ్వండి. అది ఇచ్చిన తర్వాత నేను ఎంత కష్టపడైనా చేస్తాను కృష్ణ. ఎందుకంటే ఆ కష్టంలో కూడా మీరు నాకు ఆ శక్తిని నాకు ఇస్తారు, మీరు, అది నాకు తెలుసు. సో ఐ హ్యావ్ నో ఫియర్. కానీ నాకు ఏది మంచిదో మీకు తెలుసు, దయచేసి మీరే చేయండి అది. ఈ కాన్స్టెంట్ భావం మన దగ్గర ఉండాలి. ఇలా ఉంటే ఏమవుతుందో తెలుసా? ఒకే లైన్లో యూ కెన్ క్లియర్లీ లిజన్ టు ద వాయిస్ ఆఫ్ పరమాత్మ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కి జై.